హౌస్కే పరిమితమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పల్లెత్తు మాటలు అనడం లేదు ఎందుకు? కాంగ్రెస్ పాలనపై ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకు? సారు మౌనం వెనుక బిగ్ ప్లాన్ ఉందా? చలి పుట్టించే నెలలో వేడిని రగల్చనున్నారా? సరిగ్గా హస్తం పాలన ఏడాది పూర్తి కాగానే కౌంటర్ అటాక్ కి దిగనున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు బోల్తా ఎవరు లేకపోవడంతో ప్రజాక్షేత్రంలోకి రాని కేసీఆర్ నోట రాని ఒక్క స్టేట్మెంట్. రానున్న డిసెంబర్ నుంచి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ మళ్లీ పార్టీ పుంజుకునేందుకు గులాబీ బాస్ ప్లాన్స్. తెలంగాణను 2 టర్ముల్లోనూ కేసీఆర్ సీఎంగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న సెంటిమెంటుతో ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు 2 సార్లు. దాంతో ఆయన పార్టీ బీఆర్ఎస్ 2 పర్యాయాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ అనూహ్య ఫలితాలను ఎదుర్కొన్నారు. 10 ఏళ్ల అధికార సామ్రాజ్యానికి పీటలు వారాయి. అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారం చేశారు. అభ్యర్థుల తరఫున నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు కేసీఆర్. ఒకప్పటి కేసీఆర్ను తలపించేలా ప్రసంగాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో పెద్దగా ఆ ఫలితాలేవీ కనిపించలేదు. బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఒక్క అభ్యర్థి కూడా ఎంపీగా గెలవలేకపోయారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వైఫల్యాలపై కానీ ప్రజా సమస్యలపై కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా కేసీఆర్ ఎక్కడా వినిపించింది లేదు, చదివింది లేదు. అటు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డా నోరు మెదపలేదు కేసీఆర్. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వైఖరి ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రజల్లోనూ కేసీఆర్కు ఏమైంది అన్నట్లుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా కేసీఆర్ కనిపించడం లేదు అంటూ పోస్టర్లు వేశారు. రకరకాల కామెంట్లు చేస్తూ వచ్చారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్కు ఓ అప్పీల్ కూడా చేశారు. సీనియర్ నేతగా తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. పాలనాపరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా బయటకు రాలేదు. కేవలం బడ్జెట్ సమావేశాల వేళ మాత్రం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మళ్లీ కనిపించింది లేదు. ఇక ఆ తరువాత కనిపించకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. రానున్న డిసెంబర్ నుంచి ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారన్న ప్రచారం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఈ మేరకు వ్యూహాలు సిద్ధం చేసినట్లుగా కూడా సమాచారం. డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిగా పూర్తి కాబోతోంది. దాంతో ఏడాది పాలనపై కేసీఆర్ ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎజెండాగా మార్చుకొని రాజకీయాల్లో పుంజుకునేందుకు వ్యూహాలు రచించారని సమాచారం. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు కేసీఆర్. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ముందు నుంచి అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఏడాది పూర్తి కావస్తుండడంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించారట. నిత్యం కేసీఆర్తో భేటీ అవుతున్న నేతలకు కూడా ప్రజా సమస్యలపై పోరాడాలంటూ సూచిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా వేగంగా నడిపించాలని కార్యకర్తలకు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోకి యువరక్తం వచ్చేలా ప్లాన్ చేయాలని సూచించారు కేసీఆర్. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాక వాటన్నింటికీ కార్యాచరణ ప్రారంభించేందుకు బీఆర్ఎస్ బాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.